అరుణాచల గిరి ప్రదక్షిణ ఇప్పుడు అందరూ చేయడానికి ఎంతో ఇష్టపడుతున్నారు. అండ్ ఆ గిరి ప్రదక్షిణకి సంబంధించి ఒక సైడ్ దేవతలు నడుస్తుంటారు, అందుకని మనం ఎడమ వైపు నడవాలి అంటారు. అసలు అరుణాచలం శివుడు ఎందుకు అంత స్పెషల్? అరుణాచల శివుడు ఎందుకు అంత స్పెషలా? శివుడే స్పెషల్ కదన్న, అందుకని స్పెషల్ ఏం కాదు. ఇక్కడ ఏంటంటే అరుణాచలము అనేది ఒక కొండ, అగ్నితత్వమైన కారకారులు. సో అక్కడ మనము నిలబడినా, నించున్నా, అక్కడ నడిచినా మనలో తెలియని ఒక కొన్ని ఏవైతే మలినాలు ఉన్నాయో, అంటే ఆలోచనలు, చెడు ప్రభావాలు ఉన్నాయో అవన్నీ కూడా క్లెన్జింగ్ అవుతాయి. సో మనకి మానవ శరీరం ఎప్పుడు కొన్నా 70% నీరుతోటి 30% ఎముకలు మీద మాంసంతో నిండి ఉంది. 70% నీరే ఉంది. సో ఈ 70% నీరులోని ఎప్పుడైనా నీటిలో కొన్ని పదార్థాలు, ఇప్పుడు మామూలుగా జనరల్ చూడండి, మనకి నీళ్ళు ఎక్కువ ఫామ్ అయితే ఏముంది, అక్కడ నాచు పట్టడము, అక్కడ అంతా క్లీన్ మొత్తం అంతా గ్రీనరీ అయిపోవడం అవుతుంటుంది. అలా మన బాడీలో కొన్ని అవయవాల్లో అలా చేయ అవకాశాలు ఉంటాయి. దానివల్ల శారీరకంగా కాస్త అన్ని మార్పులు, ఇబ్బందులు వస్తుంటాయి. దానివల్ల కొన్ని రకమైన జబ్బులు వస్తాయి. అయితే ఎప్పుడైతే ఈ అగ్నిలింగం అనేది, ఇప్పుడు మనకి 5 శివలింగాలు, పంచభూత శివలింగాలు, ఈ పంచభూతాల్లో ఒక శివలింగం అగ్ని శివలింగం అరుణాచల పరమేశ్వరుడు. ఈ అరుణాచలంలో ప్రదక్షిణ మనం చేయడం మొదలు పెడితే, అక్కడ చేస్తే మనలో బాడీలో ఉన్న వాటర్లో ఏవైతే ఫామ్ అయ్యి మన బాడీ అంతా ఏదైతే ఇబ్బంది పడుతున్నామో అవన్నీ క్లెన్జింగ్ అవుతాయి. అందుకే ఎడభాగం నడవమని చెప్తారు. ఒక పక్క దేవతలు నడుస్తారు, ఈ పక్క మా మానవులు నడవని చెప్తాను చెప్పారు. సో ఎందుకంటే లెఫ్ట్ సైడ్ నుంచి నడవడం వల్ల మనలో ఉన్న క్లెన్జింగ్ అనేది అవుతుంటుంది. సో లెఫ్ట్ భాగంలోనే ఆత్మ, శరీరంలో మనకి ఏదైతే మన వాయువు ఉందో అది అక్కడే ఉంటుంది. సో అక్కడ ఒక లైట్ కలర్, గ్రీన్ కలర్ వాటర్ లోపల ఉంటుంది. ఆ వాటరే విష్ణు స్వరూపం.